ఓకే, ఈరోజు మనం రికర్షన్ టాపిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాం గైస్. ఈ రికర్షన్ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో డైనమిక్ ప్రోగ్రామింగ్ చేయాలన్నా, లేకపోతే బ్యాక్ ట్రాకింగ్ ఆల్గోరిథమ్స్ చేయాలన్నా, లేకపోతే ట్రీస్ సాల్వ్ చేయాలనుకున్నా సరే మనకి రికర్షన్ అనేది ఒక ఐడియా అనేది ఉండాలి. ఇవి బ్యాక్ ట్రాకింగ్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్కి రికర్షన్ టాపిక్కే మనకి బేసిక్ సాలిడ్ ఫౌండేషన్ అనేది అవుతుంది. సో ఒకవేళ మీరు సిలో కోడ్ చేయాలనుకున్న, C++లో కోడ్ చేయాలనుకున్న, జావాలో అయినా, పైథాన్లో అయినా ఈ కాన్సెప్ట్ విని మీరు దేంట్లో అయినా కోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక లైన్ రాసా, ఏంటి, దేర్ ఈస్ చేంజ్ ఇన్ ఓన్లీ సింటాక్స్ బట్ నాట్ ఇన్ ఏ కాన్సెప్ట్ అనేసి రాసా. ఏంటంటే మనకి C అయినా, C++ అయినా, జావా అయినా, పైథాన్ అయినా ఓన్లీ నాకు ఏంటంటే సింటాక్స్ ఒకటే చేంజ్ ఉంటుంది, కానీ కాన్సెప్ట్ అనేది నాకు సేమ్ ఉంటుంది. సో ఇది స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అయితే కాదు. మీరు కాన్సెప్ట్ విని ఏ లాంగ్వేజ్లో అయినా మీరు కోడ్ అనేది చేసేయచ్చు. గాట్ ఇట్. సో ఇమీడియట్గా ఇప్పుడు మనం వెళ్దాం రికర్షన్ టాపిక్లోకి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద రికర్షన్ టాపిక్ మీకు పక్కా ఫంక్షన్స్ గురించి ఐడియా ఉండాలి. ఎవరికైనా ఫంక్షన్స్ గురించి ఐడియా లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, ఇప్పుడే వెళ్ళి ఫంక్షన్స్ గురించి చూడండి, చాలా నీట్గా అర్థమవుతుంది మీకు. ఫైన్. సో ఇప్పుడు రికర్షన్ అంటే ఏంటి? రికర్షన్ అంటే ఏంటి? రికర్షన్ అంటే ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ఇట్ మీట్స్ ద బేస్ కండిషన్. ఇక్కడ బేస్ కండిషన్ అనేది నేను అండర్లైన్ చేసా, ఎందుకో మీకు అర్థమవుతుంది. ఓకే, ఈస్ నౌన్ యాజ్ రికర్షన్ అనేసి అన్నాము, రైట్? ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ఇట్ మీట్స్ ద బేస్ కండిషన్ ఈస్ నౌన్ యాజ్ రికర్షన్. సో మీరు అందరూ ఫంక్షన్స్ టాపిక్ అనేది చూసి వచ్చారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈ 2 లైన్స్ మీకు అర్థమవుతాయి ఫంక్షన్స్ టాపిక్ చూస్తుంటే. ఇవి మీకు ఫంక్షన్స్లో ఒక 2 లైన్స్ చెప్పాను అక్కడ. ఏంటంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్ గెట్స్ ఎగ్జిక్యూట్. ఒకవేళ మనకి ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే పక్క నాకేముండాలి? ఫంక్షన్ కాల్, రైట్? ఫంక్షన్ కాల్ ఉంటే ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది అవ్వాలి, రైట్? సో నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ అనేది మీనింగ్ ఏమొస్తుంది? రిటర్న్ అంటే ఏంటి? ఇట్ గోస్ బ్యాక్ టు ద ఫంక్షన్ కాల్ అనేసి ప్రీవియస్ వీడియోలోనే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసిన ఇక్కడ. సో ఈ టర్మ్స్ మీకు బాగా అర్థమవుతున్నాయి అనుకున్నారు. ఇది అర్థం అవ్వాలంటే మీరు ఫంక్షన్స్ అనేది మీకు బాగా రావాలి. ఎవరైనా చూడకపోయి ఉంటే ఇమీడియట్గా ఇప్పుడే వెళ్ళి ఫంక్షన్స్ అనేది చూసుకుని రండి ఒకసారి. సో ఇప్పుడు రికర్షన్ అనేది ఏందో క్లీన్గా చూసేద్దాం ఒకసారి. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ఇట్ మీట్స్ ద బేస్ కండిషన్ ఈస్ నోన్ యాజ్ రికర్షన్ అనేసి అన్నాం. సో నేను ఇక్కడ ఒక సింపుల్ కోడ్ స్నిప్పెట్ రాస్తా. ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ డెఫినేషన్ రాస్తా. సో DF రాస్తే నేను ఫంక్షన్ డెఫినేషన్ అని డిఫైన్ చేస్తున్నట్టు లెక్క ఇక్కడ. సో పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ అందరికి తెలిసింది. సో సింపుల్గా నేను ఇక్కడ ఫన్సీ రాసేసుకొని నేను లోపల ఏం రాశానంటే సంథింగ్ ప్రింట్ హే పైథాన్ అనేసి సంథింగ్ ఒకటి రాసేసాను. నేను సింపుల్గా రన్ చేస్తా. ఏమైనా అవుట్పుట్ వస్తుందా? నో, రాదు. ఎందుకంటే ఫంక్షన్ డెఫినేషన్ ఉంది కానీ నాకు ఫంక్షన్ కాల్ లేదు. సో ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నాకు ఏం కావాలి? ఫంక్షన్ కాల్ కావాలి. సో ఈ DF ఫన్సీకి నాకు ఫంక్షన్ కాల్ ఏమవుతుంది? సింపుల్గా ఫన్సీ. ఎందుకు ఫన్సీ? ఇక్కడ నువ్వు ఏదైతే నేమ్ రాస్తావో ఇక్కడ నీకు సేమ్ నేమ్ అదే ఉండాలి. సో ఫంక్షన్ డెఫినేషన్ ఏం, ఫంక్షన్ కాల్ ఏం రెండు సేమ్ ఉండాలి నీకు. సో రన్ చేస్తున్నా. రన్ చేసి ఇక్కడ ఏమైంది? నాకు హే పైథాన్ అనేది నాకు ఆబ్వియస్లీ ప్రింటింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక థింగ్ చేస్తున్నా ఇక్కడ. ఏంటంటే ఫంక్షన్ డెఫినేషన్ లోపల ఇంకొక ఫంక్షన్ కాల్ ఇస్తున్నా ఇక్కడ, రైట్? ఇప్పుడు నేను కోడ్ రన్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు కోడ్ రన్ చేద్దాం అనుకుంటే నాకు హే పైథాన్ అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది? గెస్ చేయండి. ఒకవేళ సార్ మీరు ఇక్కడ ఫన్సీ అనేది 2 టైమ్స్ రాశారు కదా, సో ఫన్సీ అనే ఫంక్షన్ కాల్ 2 టైమ్స్ ఇచ్చారు కదా, సో నాకు 2 టైమ్స్ హే పైథాన్ ప్రింట్ అవుతుంది అనుకుంటే మీరు పక్కా రాంగ్ చెప్పినట్టే. ఇప్పుడు రన్ చేస్తున్న కోడ్ రన్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు హే పైథాన్ అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది? సమ్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అయిపోయి ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది మీకు. ఏమని? మ్యాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడెడ్ అనేసి ఎర్రర్ వచ్చింది. అసలు ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది చూసారా? హే పైథాన్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది? చాలా టైమ్స్ ప్రింట్ అయింది. సో అన్ని టైమ్స్ ప్రింట్ అయ్యి మీకు అసలు ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకుందాం ఫస్ట్ మనం ఇక్కడ. సో మనం ఇక్కడ రాసిన కోడే మళ్ళీ మనము ఒకసారి వైట్ బోర్డ్లో చూసి అసలు ఎలా వర్కౌట్ అవుతుంది, ఈ కోడ్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనం కేర్ఫుల్గా చూసుకుందాం ఒకసారి ఇక్కడ. సో మనం రాసిన కోడ్ ఏంటి అసలు చెప్పండి. సో ఇనిషియల్లీ నేను ఇక్కడ సంథింగ్ నేను DEF ఫన్సీ ఆఫ్ అనేసి రాసేసి లోపల ఏం రాసిన ఇక్కడ ప్రింట్ సంథింగ్ హే పైథాన్ సంథింగ్ రాసేసిన నేను ఈడ, రైట్? మళ్ళీ ఇక్కడ ఫన్సీ అనేది రాసేసి బయట నేను ఏం చేసినారా? ఫన్సీ అనేది సింపుల్గా రాసేసిన. అంతే కదా, ఇంతే కదా నేను రాసిన కోడ్. సో ఈ ప్రోగ్రామ్ అసలు ఎలా వర్కౌట్ అయ్యింది మీకు ఎందుకు అసలు
హే పైథాన్ అనేది సమ్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి మీకు ఎర్రర్ అనేది వచ్చింది. ఏం ఎర్రర్? మ్యాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడెడ్ అనే ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకుంటాం. సో ఫ్లో చూసుకున్నాం, డిఎఫ్ అని చూస్తుంది, డెఫినేషన్ అని ఫంక్షన్ డెఫినేషన్ అని అర్థం చేసుకుంటుంది. లోపలికి వెళ్ళిపోతుందా? డైరెక్ట్ వెళ్ళదు. లోపలికి వెళ్ళాలంటే పక్కా ఫంక్షన్ కాల్ ఉండాలి. సో ఫంక్షన్ కాల్ కోసం బయట వెతుకుతుంది, ఫంక్షన్ డెఫినేషన్ బయట వెతుకుతుంది. బయట నాకు ఫంక్షన్ కాల్ అనేది ఉంది. బయట నాకు ఫంక్షన్ కాల్ దొరికితే, ఒకవేళ ఫంక్షన్ కాల్ దొరికితే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? మీ అందరికీ తెలుసు, ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఫంక్షన్ కాల్ ఫంక్షన్ డెఫినేషన్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్. ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి? ఇదేనా కదా ఫంక్షన్ డెఫినేషన్. సో ఈ ఫంక్షన్ డెఫినేషన్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ నాకు ఇక్కడ ఏముంది? ఫంక్షన్ డెఫినేషన్ లోపల హే పైథాన్ అనేది ఉంది. సో ఇనీషియలీ ఏమవుతుంది? అవుట్పుట్లో హే పైథాన్ అనేది ప్రింటింగ్ అనేది అయిపోతుంది. మీకు హే పైథాన్ అనేది ఇక్కడ ప్రింటింగ్ అనేది అయిపోయింది. హే పైథాన్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఫన్ సి సంథింగ్ అనేది ఉంది, రైట్? ఫన్ సి అంటే ఇక్కడ ఏంటి? ఫంక్షన్ కాల్, రైట్? ఫంక్షన్ కాల్ ఉంటే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఫంక్షన్ డెఫినేషన్. అంటే ఈ ఫంక్షన్ డెఫినేషనే మళ్ళీ నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా సంథింగ్ మళ్ళీ ఇలా రాస్తే నీకు అర్థం కాదు కాబట్టి ఒక థింగ్ చేస్తాను నేను, సైడ్కి రాసుకుంటా. సో ఇది మీకు బాగా అర్థమవుతుంది గైస్. ఈ కాన్సెప్ట్ మనము మర్జ్ సార్ట్ ఆల్గోరిథమ్స్లో, క్విక్ సార్ట్ ఆల్గోరిథమ్స్లో, ట్రీస్ ఆల్గోరిథమ్స్లో కూడా మనం పక్కా వాడతాము. సో కాన్సెప్ట్ బాగా వినండి. ఓకే, ఇక్కడ ఫన్సీ అనేది నాకు ఫంక్షన్ కాల్ ఉంది. ఒకవేళ ఫంక్షన్ కాల్ ఉంటే ఆబ్వియస్లీ నాకు ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది అవ్వాలి. ఓకే, ఫంక్షన్ కాల్ ఉంటే ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంది? ఇది మొత్తం నాకు ఫంక్షన్ డెఫినేషన్ కదా చెప్పండి, రైట్? అదంతా నాకు ఫంక్షన్ డెఫినేషన్. సో ఆ ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ద సేమ్ ఫంక్షన్ డెఫినేషన్ ఈజ్ గెట్టింగ్ ఎగ్జిక్యూటెడ్ నౌ, రైట్? ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఫంక్షన్ డెఫినేషన్ లోపల మళ్ళీ ఏముంది? నాకు హే పైథాన్ ఉంది. సో మళ్ళీ నేను ఇక్కడ హే పైథాన్ అనేది ప్రింట్ చేస్తున్నా. హే పైథాన్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ నాకేముంది? ఫన్సీ ఆఫ్ అనేది ఫంక్షన్ కాల్ అనేది ఉంది. ఫన్సీ ఆఫ్ అనే ఫంక్షన్ కాల్ ఉంటే ఆబ్వియస్లీ ఇఫ్ దెర్ ఈజ్ అ ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్ నీడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ మీ. సేమ్ ఫంక్షన్ డెఫినేషన్ మళ్ళీ నాకు ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది ఇలా. సో ఫంక్షన్ డెఫినేషన్ లోపల మళ్ళీ ఏముంది? హే పైథాన్. సో ఆబ్వియస్లీ హే పైథాన్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. మళ్ళీ నాకు ఇక్కడ ఏముంది? ఫన్సీ ఉంది. ఫన్సీ అంటే మళ్ళీ ఫంక్షన్ కాల్ గైస్. ఫంక్షన్ కాల్ ఉంటే నాకు ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది అంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లూప్ లాగా మీకు రన్ అవుతూనే ఉంటుంది. ఇదంతా మీకు రన్ అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా, రైట్? మళ్ళీ ఫన్సీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ డెఫినేషన్ లోపల ఏముంది? నాకు మళ్ళీ హే పైథాన్ అనేది ఉంది. మళ్ళీ ఫంక్షన్ కాల్ ఉంది, మళ్ళీ నాకు ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఈ ఒక్కసారి ఇక్కడ చూడండి, అసలు దీనికి ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉందా? లేదు, రైట్? ఎండింగ్ పాయింట్ అనేదే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు, రైట్? మీరు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చక్కగా చదవండి, కరెక్ట్ చదవండి. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, అంతేనా? సో ఇక్కడ చూసుకో, ఈ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, రైట్? ఫన్సీ ఇట్ సెల్ఫ్ ఎందుకన్నా? ఇదే ఫంక్షన్ ఫన్సీ అనే ఫంక్షన్ ఫన్సీనే కాల్ చేస్తుంది. సో అందుకనే ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అని చెప్తున్నా. చూడు, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, ఫన్సీ కాలింగ్ ఇట్ సెల్ఫ్, అగైన్ ఫన్సీ కాలింగ్ ఇట్ సెల్ఫ్, అగైన్ ఫన్సీ కాలింగ్ ఇట్ సెల్ఫ్, రైట్? ఒక ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, దిస్ ఫంక్షన్ ఈస్ కాలింగ్ itself, this function is calling itself, right? సేమ్ ఫంక్షన్ దాన్నే పిలుచుకుంటుంది. సో రిపిటేటివ్గా పిలుచుకుంటుంది. ఎప్పుడు వరకు పిలుచుకోవాలి? బేస్ కండిషన్ని రీచ్ అవ్వాలి నేను ఇక్కడ, రైట్? సో ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ఇట్ మీట్స్ ద బేస్ కండిషన్ ఈజ్ నౌన్ యాజ్ రికర్షన్ అనేసి చెప్పాను. ఇక్కడ చూసుకుంటే నేను ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, రైట్? ఈ ఫంక్షన్ ఇది పిలుస్తుంది, ఈ ఫంక్షన్ దీన్ని పిలుస్తుంది, ఈ ఫంక్షన్ దీన్ని పిలుస్తుంది, బాగానే ఉంది. ఎప్పుడు వరకు పిలుచుకోవాలన్నా? అంటిల్ ఇట్ మీట్స్ ద బేస్ కండిషన్. అంటే బేస్ కండిషన్ అనేది నీకు ఏమవుతుందంటే ఒక స్టాపింగ్ కండిషన్ అనేది నీకు బేస్ కండిషన్ అనేది అవుతుంది. గాట్ ఇట్? సో గైస్, బేస్ కండిషన్ అనేది మనం ఇక్కడ రాయలేదు. సో అందువల్ల ఇక్కడ ఏమైందంటే రిపిటేటివ్గా నాకేమైంది? లూపింగ్ అనేది లైక్
రిపీటేటివ్గా నాకు ప్రింటింగ్ అనేది అయిపోయి నాకు మ్యాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడెడ్ అనేసి ఒక ఎర్రర్ అనేది నాకు ఇక్కడ వచ్చేసింది. గాట్ ఇట్. సో ఒక బేసిక్ ఐడియా మీకు రికర్షన్ గురించి వచ్చింది అనుకుంటున్నా. సో ఆ బేస్ కండిషన్ గురించి ఎలా రాసుకుంటే, బేస్ కండిషన్ ఎలా రాస్తే నాకు స్టాపింగ్ అవుతుంది, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ఇట్ మీట్స్ ద బేస్ కండిషన్. ఆ బేస్ కండిషన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ఉంది మనకి. సో నెక్స్ట్ వీడియో డెఫినెట్గా వాచ్ చేయండి. సో ఎవ్రీథింగ్ మీకు క్లియర్ అయిపోతుంది మీకు రికర్షన్ గురించి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో.